విద్య ఒక ఆయుధం. దీనివల్ల మనం ప్రపంచాన్ని మార్చగలమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ గోల్కొండ భిక్షపతి ఆధ్వర్యంలో రిటైర్డ్ డిడబ్ల్యూఓ అధికారి చిన్నయ్య బహూకరించిన అంబేద్కర్ విగ్రహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, మనం ఎలా పనిచేస్తామో, ఆలోచిస్తామో, ప్రవర్తిస్తామో అలాగే మన భవిష్యత్తు నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, విద్యార్థినీలు, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ రండి సార్ సార్ మీకు నేను ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని నేను ఎందుకు పెట్టినంటే, లేవగానే అంబేద్కర్ని చూడాలి. అంబేద్కర్ను చూసిందంటే జ్ఞానానికి గుర్తు, అంతే కదా. మన భారతదేశంలో సరస్వతి అంటే ఎవరు? చదువుల తల్లి. తెలుసా అందరికీ? ఎవరు తెలియాలి? అందరికి తెలుసా? సరస్వతి అంటే ఎవరు? చదువుల తల్లి కదా. ఆ చదువుల తల్లి మొదటి కుమారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక్కడే ఆ చదువుల తల్లి ప్రియమైన కుమారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అందుకనే మీరు తెల్లవారు లేచి చూసి ఆయన చూడగానే నేను చదువు నేర్చుకోవాలి, నేను పైకి రావాలి, నేను ఇంకా బాగా నేర్చుకోవాలి, ఆయన మాదిరిగా మేము సమాజానికి తోడ్పడాలి, నాకు నేను డెవలప్ అనుకుంటూ సమాజానికి కూడా నేను ఉపయోగపడాలి చదువుకొని అనే ఉద్దేశంగా మీరు గుర్తు చేసుకుంటారు. కాబట్టి నేను ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ మీకు డొనేట్ చేయడం జరిగింది. రాజ్యాంగం రాసినటువంటి ఒక విలువలను ప్రకారంగానే ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నామంటే గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, బడుగులు, బలహీన వర్గాలు, అట్టడుగున అనగారినటువంటి పేదలు కూడా సమాంతరంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి సమాంతరంగా ఉండాలని విద్యలో, వైద్యంలో, అదేవిధంగా చట్టసభల్లో, చదువులో రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈరోజు విగ్రహ దాతగా మన రిటైర్డ్ అయినటువంటి అధికారి డిడబ్ల్యూ గారు మీరు పెడతారంటే పెట్టండి, మీ కార్యక్రమానికి మీ డేట్ ఇచ్చిన ప్రకారంగా వస్తామని చెప్పడం జరిగింది. కనుక డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉంది, మనందరిపై కూడా ఆచరించవలసినటువంటి బాధ్యత ఉంది. కనుక వారిని ఆచరించినప్పుడే రాజ్యాంగానికి విలువలుంటాయని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ సేవకుడిగా మొదటగా గురుకులాలకి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఈ గురుకులాలకి ప్రాధాన్యతనిచ్చి ఏ అవసరాలున్నా, ఎంత నిధులైనా మరి నియోజకవర్గంలోని చదువుకునే పిల్లల కొరకు నిధులు కూడా కేటాయించడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను పెట్టి విద్యార్థులను ఒక చక్కటి మార్గానికి తీసుకురావాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను విద్యార్థులు, ఈ లోకమంతా, సమాజమంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని మరి ఈరోజు స్టాచ్యూను చెన్నై గారు వారి యొక్క డోనేట్గా ఇచ్చి మరి ₹1,00,000 ఖర్చైనా భరించి ఈ యొక్క చిట్యాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పెట్టినందుకు వారిని, వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున
అభినందిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.